ఉదయకాల సమయంలో మన ప్రియులు పద్మగారి కుమారుడు నాని, కోడలు సుభాషిణీల పట్ల దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతించి గణపరచడానికి ఏర్పాటు చేసిన ఈ దినంలో చేరవచ్చిన మనందరం కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నువ్వు గొప్ప దేవుడవు నాయనా, మంచి దేవుడవు, నిజమైన దేవుడవు, ఉన్నవాడవు, అనువాడవైన దేవుడవు. మమ్మను ప్రేమించిన మా రక్షకుడా యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ఎవరు కూడా మీలా మమ్మల్ని ప్రేమించిన వారు లేరయ్యా. ఎవరు మా కోసం ప్రాణం పెట్టిన వారు, రక్తం గార్చిన వారు లేరు. కానీ మా పాప విమోచనార్థమై మా కొరకు కలవరి శిలువలో మీ ప్రాణాన్ని బలియాగంగా అర్పించిన ప్రేమ కలిగిన దేవుడవు నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినము మా ప్రియులు పద్మగారి గృహంలోనైనా నాని సుభాషిణీలను మీరు ప్రేమించి బిడలను మీరు జతపరిచి వారి పట్ల మీరు చేసిన మేళ్ళు కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గర్భఫలం నువ్విచ్చే బహుమానం దేవా, బిడలను మీరు దీవించారు, నీకు స్తోత్రాలు. ఈ బిడలు ఈ దినాన కుటుంబంలో బంధువులందరితో కలిసి మిమ్మల్ని స్తుతించే ఈ విధమైన ఏర్పాట్ల కొరకు నీకు స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచండి. మీరేమి నామానికి మహిమ తెచ్చుకోండి. వాతావరణం అనుకూలపరచండి దేవా. అయా, రావాల్సిన మా ప్రియులను త్వరపెట్టుకొని మీరు తీసుకొని రండి. వచ్చిన మా అందరితో కూడా మీ సన్నిధి ఉంచండి. పాటల్లోనూ, వాక్య పరిచర్యలోను, ప్రార్థనలోను మీరు తోడయుండి నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. జీవాధిపతి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని, కృపలో బలపరిచి సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూడా తీర్చలేము తండ్రి. అయ్యా, నీకే వినని వందనా స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభా ఈ దాసుడు దాసురాలు మా మధ్యగా రప్పించావు, నీకు వందనాలు. అయ్యా నాయన, కుటుంబంలో నాయన నీ కృప దయచేసావు, నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన, నీ దాసురాలు పద్మగారి కుటుంబంలో జరుగుతున్నా నాయన గొప్ప కార్యానికి నీకు కోటాలు స్తోత్రాలు తండ్రి. నాయన, నానికి సుభాషినికి నువ్వు నాయన వారికి నాయన నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డను దీవించు, ఆశించు, ఆరోగ్యం, శక్తిని, బలమును దయచే ప్రభా. ఈ కోరిక నాయనానికి మహిమార్థంగా జరిగించుకోండి. చీకటికి సాతానికి అక్కడ అధికారం లేకుండా నాయన నీ కాపుదల, నీ కనికరమును కృపతోడుగా ఉంచు నాయన. అన్ని విషయంలో నీ కాపుదల ఇచ్చామని వాక్యం నాయన నాన్న నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి సహాయం ఇచ్చామని అయా నా ప్రార్థన అంగీకరించమని మా పట్ల నాయన నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యాలు చేసింది తీసుకుంటాను. యేసు పరిశుద్ధమైన పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ.
ప్రేమ సిలువలు పాపిని మోసిన పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమై నా ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ నా స్థితి చూ ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. చాలా ఇక్కడ మనం చదువుతున్నామండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నిజంగా ఈ సృష్టిలో లోకంలో మనందరికీ బాగా తెలుసు, ప్రతి స్త్రీ మరి ఆమె కుటుంబంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇచ్చిన తల్లి అయిన మరియ గురించి ఇక్కడ ఎలిజబెత్ గారు మాట్లాడుతున్న మాటలు మనము చదువుతా ఉన్నామండి. ఏమని చదువుతున్నామంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. చూడండి, స్త్రీలలో ఈమె ప్రత్యేకమైన ఆమె. ఏమిటండి ప్రత్యేకత? ఆల్రెడీ ఆ టైంకి ఎలిజబెత్ గారి బాగున్నారు కదా. అమ్మాయి ఏది? ఏ బతా ఎటు తెలుగు బాగున్నావు కదా? బాగున్నాను బాబాయ్. ఓకే. రాయబడిన మాటలో ఉన్న మరి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నీవు గర్భవతిని కావడమే కాదు కానీ నీవు దేవుణ్ణే నీ గర్భంలో మోస్తా ఉన్నావు గనుక నీవు ధన్యురాలు. నిజంగా ఈ దినం ఇక్కడ చేరి ఉన్న మనందరితో మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుణ్ణి కలిగి ఉండడం అది చాలా గొప్ప ధన్యత, చాలా గొప్ప ధన్యత. చూడండి, ఈమె ఆ ఎలిజబెత్ మరి గురించి మాట్లాడుతూ, నీవు ఆశీర్వదింపబడిన దాను స్త్రీలలో,
ఎందుకంటే నువ్వు దేవుణ్ణే ప్రభువునే నీ గర్భంలో మోస్తా ఉన్నావు కనుక నీవు ధన్యురాలవని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. వాక్య భాగంలో మరి మనం చదువుతామండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మొలకలూరు అందగాడు మా మొలకలూరు వచ్చినారు రోజు ఫేస్బుక్ లో చూడడం తప్ప నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉంటే నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉంటారు. నిత్యము ఆశీర్వాదకారకులుగా. నిజంగా ప్రతి మనిషికి ఈ లోకంలో ఉన్న మరి సృష్టిలో దేవుడు చెప్తున్న ఒక సత్యం ఏంటంటే మనము ఆశీర్వాదకారకులం కావాలి. ఆ ఆశీర్వాదము మరి సంతానం కలగడం వల్ల మాత్రమే కాదు, కానీ మరి సంతానాన్నిచ్చే ఈ సృష్టిని సృష్టించే సర్వశక్తుడైన దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల నిత్యము ఆశీర్వాదము మనకు ఉండిద్ది అని ఇక్కడ ఈ వాక్యనిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. నిజంగా ఏ వ్యక్తి జీవితంలో అయితే యేసు ప్రభు ఉంటాడో, ఏ వ్యక్తి జీవితంలో యేసు ప్రభు జన్మిస్తాడో, ఏ వ్యక్తి జీవితంలో యేసు ప్రభువుకి చోటిస్తాడో, ఏ కుటుంబంలో యేసు ప్రభువుని గణపరుస్తారో ఆ కుటుంబంలో నిత్యము ఆశీర్వాదం ఉండిద్దండి. ఒకవేళ ఆహారం లేకపోవచ్చు, వస్త్రం లేకపోవచ్చు, అంటే ఉండిద్ది, ఉండదని కాదు, కానీ లేకపోతే కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. మరొక మాట చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన. నేను చూశారండి, ఏం చదువుతున్నాం ఇక్కడ? మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. చూడండి, ఎంత శ్రేష్టమైన వాగ్దానం, ఎంత శ్రేష్టమైన మాటని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, దేవుని మాట వినడం వల్ల మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాట వినడం వల్ల మాత్రమే. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆయన దేవుని మాట వినటం వల్ల ఈ లోకంలో జనములన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా ప్రేమపూర్వకంగా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే మనం ఆయన మాట వింటే ఆశీర్వదించబడతాం. ఏం చెప్తాడండి దేవుడు? దేవుడు ఆయన మాట వినమని చెప్తున్నాడు, ఆయన మాట వినమని చెప్తున్నాడు. ఏమని చెప్తాడు ఆయన? ఆయన ఏం చెప్తున్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీవు కోపం పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, పగ పెట్టుకొని, గర్వంతో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు, కానీ దేవుణ్ణి గౌరవిస్తూ నీ తల్లిదండ్రులను గౌరవించు, నీ పెద్దలను గౌరవించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను గౌరవించు. దేవుడు చెప్తున్న మాటలు ఇవేనండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాట వింటారో వారి సంతానం ఆశీర్వదించబడుతుంది. ఇది దేవునికి వాగ్దానం, దేవుని మాట ఇది. మనము దేవుని మాట వినాలి. ఎక్కడ వినాలి? ఆయన వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు, సేవకుల ద్వారా దేవుని సన్నిధిలో నుంచి దేవుడు మాట్లాడతాడు. అంటే మనం సహవాసం కలిగి ఉండాలి, మనం వాక్యం చదివే వారిమై ఉండాలి, దేవుని స్వరం కొరకు కనిపెట్టే వారిమై ఉండాలి, దేవుడు మాట్లాడుతుండగా దేవుని మాటకు విధేయత చూపే వారిమై ఉండాలి. అప్పుడు దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం, కీర్తన గ్రంథం 72వ అధ్యాయం
17, 18, 19 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. చాలండి. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ ఏం చదువుతున్నామంటే దేవుని పేరు నిత్యము నిలుచును, ఆయన నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు. చూసారండి, దేవుని నామం సూర్యుడున్నంత కాలం ఉంటుంది. కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వారు కొన్ని కాలాల్లో మాత్రమే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే నామము ఈ సూర్యుడు ఉన్నంత కాలము నిలిచి ఉంటుంది. ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు, ఆయనే సమస్తమైన వాడు. చూడండి, ఆయన్ని బట్టే మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ కూడా అతడు ధన్యుడని చెప్పుకొందురు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుకి అలాంటి ధన్యత ఉందండి. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలోకి వచ్చే ప్రతి వ్యక్తి, ఆ యేసుక్రీస్తు ప్రభుని తన గృహంలో చేర్చుకునే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు. అతని కుటుంబం ఆశీర్వదించబడింది. మరి ఆయన జీవితంలో నెమ్మదిని చూడగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు లోబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి విధేయత చూపిస్తాడో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే పర సంబంధమైన లోకంలో కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాడు. అట్టి కృప ఈ కుటుంబానికి, మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, దయ కలిగిన ప్రభువా, యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు దేవదాన గారిని నిలబెట్టి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కుటుంబంలో అయా ఆశీర్వాదం, నవ్వు, దీవెన ప్రభువా నీ ద్వారానే కలుగుతుందని మీరు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా నీకు స్తోత్రాలు. మీ మాట వినడం వల్ల మేము ఆశీర్వదించబడతామని, మేము అయా దీవించబడతామని గుర్తు చేస్తూ వచ్చారు. అయా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి దీవించబడే భాగ్యం ఈ కుటుంబానికి, మాకందరికీ దయచేసి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరమ్మా ప్రసన్ననా? నేను అన్నట్టుగా మర్చిపోయిన పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన చేసిన మేళ్ళు మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదంటే దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు మంచి గృహాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు మంచి సంపదనిచ్చాడు. దేవుడు సమస్తాన్ని మనకు అప్పగించి మనకు మరలా తన యొక్క ఇద్దరిచ్చిన ఆ బిడ్డలు ఇంకా అభివృద్ధి పొందాలని ఇస్సాకును, శారాబును ఎలాగునైతే ఆశీర్వదించి అనేక జనముగా అబ్రహాంకి కుమారునిచ్చి అనేక జనముగా చేసి ఆయన ప్రియ కుమారుని భూమిపైకి పంపించి దేవుడు ఆయన ఉపకారాలకు మనకి ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ ఉపకారాలను తలంచుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది, ఎంతో మేలు. ఆయన ఆశీర్వాదాలకు మనము చాలా వారసులుగా నిలబడి ఉన్నాము. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీవు చేసిన ఉపకారములను పాడాలి. అందరూ కలిసి పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గొంతులు వినపడాలి, అలాగనే చప్పట్లు వినపడాలి. అప్పుడే దేవుడు సన్నిధి ప్రసాదం అనుభవించు. నేనేమి చెల్లింతును, ఏడాది దూడ
ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలము దేకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము దేకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. ఏడాది దూడలనా ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను సేపుని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను సేపుని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాదలనా వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం. అందరూ అమ్మాయిని అన్న బిడ్డని ఇద్దరు క్షేమంగా ఉండాలని అందరూ ఆశీర్వదించి అందరూ భోజనం చేయాల్సిందిగా అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం ఈ సమయం.